ప్రైజ్ ది లార్డ్. నేటి దినం వాగ్దానము. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను అనుగ్రహింపబడి ఉన్నవి. 1 కొరింథీ 12:4 మరియు 9 వచనములు. పరిశుద్ధాత్మని వరములలో స్వస్థత అనేది ఒకటి. యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాతే స్వస్థత పరిచర్యను ప్రారంభించాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, నలిగిన వారిని విడిపించుటకు అని మనం చదువుతూ ఉంటాం. నలిగిన వారు అనగా అనారోగ్యంతో ఉన్న ప్రజలు. యేసు ప్రభుని దగ్గరకు 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ నలిగిన హృదయంతో వచ్చింది. ఆమె ఆయన వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే పరిశుద్ధాత్మను శక్తి ఆయనలో నుండి వెలువడి ఆమె స్వస్థపరచబడింది. అదేవిధంగా వందల కొలది రోగులను యేసు ప్రభుని యొద్దకు తీసుకొచ్చారు. తక్షణం వారు స్వస్థపరచబడ్డారు. అపోస్తలులు కూడా పరిశుద్ధాత్మచే నింపబడిన తర్వాతే ప్రతి చోటికి వెళ్ళి రోగులను స్వస్థపరిచారు. ఎన్నో అద్భుత కార్యములు చేశారు. ఇప్పుడు కూడా అదే పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి విశ్వాసికి యేసు ప్రభు అనుగ్రహించాడు. కాబట్టి మనం స్వస్థత వరం కలిగి ఉన్నాం. నీ విశ్వాసాన్ని సాధన చేస్తూ ఆయనకు విధేయతగా కలిగి ఆయన చెప్పినట్లు చేయండి. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడా, నీవు లేకుండా నేను వ్యర్థుడనని తెలుసు, కానీ నీ శక్తితో, నీ నడుపుదలతో, నీ సహకారంతో దేవుని మహిమార్థమైన గొప్ప సాహస కార్యాలు చేయగలను. ప్రభువా, అనేకుల కన్నీళ్లు తుడుచున్నట్లు స్వస్థత వరాన్ని నాకు అనుగ్రహించు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమెన్.